హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి మార్నింగ్ అవ్వగానే ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటుంది. అదంతా చూసి పిల్లలు అమర్ వాళ్ళతో ఒకప్పుడు ఎలా ఉండేవారు అనే విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. పాత డాడీ అయితే మార్నింగే లేచి జాగింగ్కి వెళ్ళేవారు, మా హోంవర్క్ గురించి అడిగేవారు అని అన్ని మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు పిల్లలు. కరెక్ట్గా అప్పుడే రాతోడు లోపలికి వెళ్ళి చూడగానే సార్ సార్ అని పిలిస్తే లోపల అమర్ ఉండరు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాథోడ్. ఇదేంటి సార్ లేరు, ఎక్కడున్నారు అని చెప్పి మొత్తం వెతుకుతారు. కానీ ఎక్కడా అమర్ కనిపించరు. ఒక్కసారిగా ఇంకా రాథోడైతే షాక్ అయిపోతాడు. మిస్సమ్మా మిస్సమ్మా అని పిలుస్తారు. బాగి మనోహరి బయటికి వస్తారు. ఏయ్ ఏంటి, ఎందుకు అరుస్తున్నావు రాథోడ్ అని అడుగుతుంది మనోహరి. సార్ సార్ కనిపించట్లేదు మేడం అని అంటారు. ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది. ఏంటి, ఆయన కనిపించట్లేదా అని అంటుంది బాగి. అవును మిస్ అమ్మ, సార్ కనిపించడం లేదు అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా పాపం బాగి ఫోన్ ఫోన్ చేసావా రాతో అని అడుగుతారు. ఫోన్ కూడా సార్ రూమ్లోనే ఉంది మిస్ అమ్మ, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మిస్ అమ్మ అని ఏడుస్తూ ఉంటారు. మనోహరి మాత్రం హా, వెళ్తే ఎక్కడికి వెళ్ళుంటాడు, ఖచ్చితంగా నార్మల్గా ఉండుంటాడు, వెళ్తే వెళ్ళాడు, గతం మర్చిపోయాడు కదా, ఇంటికి తిరిగి రాక పిచ్చి వాళ్ళ అక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడేమో అని మనోహరి అనేసరికి మనోహరి చెంప పగల కొడుతుంది బాగి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏయ్ బాగి అని అంటుంది. ఏయ్ మనోహరి, నన్నేమైనా అను పడతాను, నా పిల్లల్నేమైనా అన్నా తట్టుకుంటాను, కానీ ఆయన విషయంలో ఏమాత్రం నోరు జారినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నీకు ప్రేముందా? ఛీ, నువ్వొక ఆడదానివా? అయినా రాతోడ్, ఆయన్ని వెతకడానికి నువ్వే సహాయం చేయాలి, రాతోడు వెళ్దామని చెప్పి ఇంకా అలా బాగి పాపం టెన్షన్గా రాతోడ్తో బయటికి వెళ్ళబోతుంటే కరెక్ట్గా అప్పుడే అమర్ కరుణ బైక్పై ఇంటికి రీచ్ అవుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగి. ఏమండి మీరు అని చెప్పి దగ్గరికి వెళ్తుంది. ఇంకప్పుడే ఏ పోరి, సారేందే నన్ను గుర్తుపట్టినట్టు బిహేవ్ చేస్తుండు, ఏదో ప్రాంక్ అనుకున్నా కానీ నిజంగా తెలియదంటున్నారు, ఏంటో సార్ అలసిపోయారేమో అని నేనే బైక్పై తీసుకొచ్చా అని అంటారు. నిజంగా మీరెవరో నాకు తెలియదండి అని అంటారు అమర్. మీరు మీరు లోపలికి వెళ్ళండి, నేను తనతో మాట్లాడతానని చెప్పి లోపలికి పంపించేస్తుంది. ఇంకా అలా బాగి కరుణ ఆయన గతం మర్చిపోయారే అని జరిగిందంతా చెప్తుంది. ఓ అవునా, అందుకేనా నన్ను చూసి కూడా ఆయన గుర్తుపట్టలేదు, ఏంటో దేవుడు అన్నీ నీ కష్టాలే రాసి పెడుతున్నాడు, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు అని పాపం బాధపడుతుంది కరుణ. సర్లే నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా కరుణనైతే పంపించేస్తుంది బాగి. ఇది ఇలా ఉండగా రాథోడ్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం హాల్లోకి వస్తారు. వచ్చి బాగితో మిస్ అమ్మ, ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంతమంది మిలిటెంట్స్ తప్పించుకున్నారు కదా మిస్ అమ్మ, అదే ఆ రోజు మనల్ని కిడ్నాప్ చేసి బస్సులో దాచిపెట్టారు, వాళ్ళు ఇప్పుడు జైలు నుండి తప్పించుకున్నారంట. కాబట్టి సార్కి మన ఫ్యామిలీకి వాళ్ళ వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఎలా అయినా మనం జాగ్రత్తగా ఉండాలి మిస్ అమ్మ, సార్కి అసలే ఏమీ గుర్తులేదు, కాబట్టి సార్ని ఇంకా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మిస్ అమ్మ అని అంటారు. తప్పకుండా తప్పకుండా చూసుకుందాం రాథోడ్, ఆయనకి ఏమీ అవ్వకుండా ఆయన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తుంది బాగి. మనోహరి మాత్రం ఇదేదో నాకు బాగా ఉపయోగపడే విషయంలా అనిపిస్తుంది అని మనోహరి అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా అలా వాళ్ళని కాంటాక్ట్ అయ్యేసరికి హలో ఎవరు అని అంటారు. అదే అమర్ ఫ్యామిలీలో ఉంటాను కదా మనోహరి అని అంటుంది. ఓ నువ్వా, నువ్వు అమరేంద్రకి కాబోయే భార్యవని ఆ రోజు చెప్పారు అని అంటారు. సరే నువ్వు ఎలా అంటే అలా అనుకో, కానీ ఇప్పుడు అమర్ బ్రతకడం కంటే అమర్ చావడమే నాకు ముఖ్యం, కాబట్టి అమర్ని నేను ఎలా అయినా చంపేయాలి అనుకుంటున్నాను. మీరు ఈ ఇంటిపై అటాక్ చేస్తున్నారంట నాకు తెలిసింది అని అంటారు. ఎస్, ఇంటిపై అటాక్ చేస్తున్నాం, అయితే నువ్వు మాకు హెల్ప్ చేస్తావా, నీకు అడిగినంత డబ్బిస్తాను అని అంటారు. అవసరం లేదు, నాకు డబ్బు అవసరం లేదు, కానీ ఐదర్ అమర్కి గతం పూర్తిగా ఇంకా ఎప్పటికీ గుర్తు రానట్టు కోమాలోకైనా వెళ్ళిపోవాలి, లేకపోతే అమర్
చచ్చిపోవాలి. ఈ రెండిట్లో ఒకటి జరిగేలా మీరు చేస్తే మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తాను అని అంటుంది మనోహరి. మాకు నువ్వు ఇంత ఫేవర్ చేస్తుంటే ఈ చిన్న పని చేయలేమా? అమర్ ప్రాణాలు తీయడమే మా పని. సరే, ఏ టైంలో ఎవరు ఎక్కడుంటారో చెప్పు, ఇంట్లో అందరూ ఉన్నప్పుడే వస్తా. అమర్ కళ్ళ ముందే తన ఫ్యామిలీని చంపుతా అని అంటారు. సరే అని చెప్పి ఇంకా మనోహరి అయితే అన్ని డీటెయిల్స్ ఇస్తుంది. ఎస్, ఇప్పుడు అమర్ ఖచ్చితంగా పైకి పోతాడు అని క్రూయల్గా నవ్వుకుంటుంది మనస్సాక్షి లేకుండా మనోహరి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్స్ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. బాగి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే రాథోడ్, మిస్సమ్మ సెక్యూరిటీ ఉన్నారు కదా, నువ్వు ఎక్కువగా భయపడద్దు మిస్సమ్మ అని అంటారు. లేదు రాథోడ్, ఆ రోజు సెక్యూరిటీ ఉన్నారు కదా, కానీ వాళ్ళేం చేశారు, లోపలికి దూసుకు వచ్చారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను తగిన గుణపాఠం చెప్తాను, ఖచ్చితంగా చెప్పి తీరుతాను అని ఇంకా బాగి కూడా తనకు సంబంధించిన కొన్ని ఆయుధాలనైతే రెడీ చేసుకుంటుంది. ఇంట్లో కిచెన్లో దొరికే కొన్ని సాధారణ కత్తి అలాంటివన్నీ రెడీ చేసుకొని నా పిల్లల జోలికి నా భర్త జోలికి వాళ్ళు రాకూడదు అని గట్టిగా మహాకాళిలా మారుతుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోహరి కావాలనే చెంబా, యాదమ్మా నాకు చిన్న పనుంది, ఇప్పుడే వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంది. మనోహరి, నాకు కూడా బయట వెజిటేబుల్స్ కొనే పనుంది, నేను వస్తాను అని చెప్పి మనోహరి చెంబా ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. మిస్సమ్మ వీళ్ళని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అని అంటారు. అవును రాతోడని ఉంటుంది. కరెక్ట్గా మనోహరి వాళ్ళు బయటికి వెళ్ళి హలో, లైన్ క్లియర్ అని చెప్తుంది. ఇంకా ఆ రౌడీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెర్రరిస్టులు అయితే అమర్ ఇంటికి వస్తారు. అమర్ అప్పుడే ఇంకా జాగింగ్కి వెళ్ళి తిరిగి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్తాడు. ఇంటి మొత్తం తన కంట్రోల్లోకి తీసుకొని లోపలికి చొచ్చుకుపోతారు ఆ టెర్రరిస్టులు అయితే. ఇంకా బాగి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది. రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతుంది. అదేంటి, మమ్మల్ని గుర్తుపట్టలేదా? ఆ రోజు బస్లో మీ అందరినీ ఒకేసారి చంపేయాలనుకున్నాను కదా, కానీ నీ భర్త అమరేంద్ర వల్ల తప్పించుకున్నారు. కానీ ఇవాళ తప్పించుకోరు, ఎందుకంటే వాడికి గతం గుర్తులేదంట కదా అని అంటారు. రేయ్, నా భర్త జోలికి కానీ నా పిల్లల జోలికి కానీ వచ్చారో చంపేస్తా అని కత్తి తీస్తుంది. ఏంటి మేడం, అయ్యో అంత ఈజీగా ఎందుకు చంపుతాను, ముందు పిల్లల్ని, తర్వాత మిమ్మల్ని, తర్వాత ఆ అమరేంద్రని చంపుతా. ఏ అమరేంద్ర, అమరేంద్ర అని పిలుస్తూ ఉంటారు. అమర్ అలా ఇంకా కిందకి వస్తాడనమాట. అమర్ వైపు చూస్తూ ఉంటాడు అతను. రేయ్, ఎవరు నువ్వు, నీ చేతిలో గన్ ఏంటి అని అడుగుతారు అమర్. ఏంటా, చెప్తా, అన్ని విషయాలు చెప్తా, కానీ ముందు నీ పిల్లల్ని ఒక్కొక్కరిని అనేలోపు నా పిల్లలా అని అంటారు. ఏమండి అని అంటుంది బాగి. ఏయ్, చనిపోయే ముందు నిజం చెప్పకుండా ఎందుకు ఇంకా దాచిపెడుతున్నావు? చూడు, తను నీ భార్య, ఆ నలుగురు నీ పిల్లలు, కాబట్టి ముందు వీళ్ళని చంపి తర్వాత నిన్ను చంపుతాను అమరేంద్ర అని ఇంకా అలా గన్ చూపిస్తూ ఉంటే అమర్, రే ఇంత ధైర్యం రా నీకు, నా ఫ్యామిలీనే చంపుతానంటావా, నిన్ను చంపేస్తాన్రా అని అమర్ ఆ టెర్రరిస్ట్ కాలర్ అయితే పట్టుకుంటాడు. ఇంకా వెంటనే అలా గన్ మిస్ఫైర్ అవుతూ ఉంటే ముందు నిన్ను చంపుతాను అని అమర్ వైపు గన్ చూపించేసరికి ఒక్కసారిగా ఆ గన్కి అడ్డు వెళ్తుంది బాగి. ఇంకా బాగి అమర్ ప్రాణాన్ని కాపాడిపోయి ఆ బుల్లెట్ అయితే బాగీకి తగిలే ప్రమాదం జరుగుతుంది. ఇంకా వెంటనే అమర్ బాగీని పక్కకి తోసేస్తారు. బాగీ చేతికి చిన్న గాయం అయితే అవుతుంది. ఇంకా వెంటనే అమర్లో పాత లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్ర అయితే వచ్చేస్తారు. ఇంకా రౌడీలని వాడి పంపిన గ్యాంగ్ మొత్తాన్ని బాగా కొడతాడనమాట అమర్. కొట్టి వాళ్ళనైతే ఇంకా మొత్తం బోన్స్ అన్ని విరక్కొట్టేసి తరిమి కొడతారు. అమర్ దెబ్బలు తట్టుకోలేక ఇంకా వాళ్ళు భయపడి రోడ్లపై పరుగులు పెడుతూ ఉంటే అప్పుడే పోలీసులు ఫోన్ చేసేసరికి ఇంకా అలా పోలీసులు అయితే వస్తారు. వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాడు కోపంగా చూస్తూ అక్కడి నుండి అరెస్ట్ అయి వెళ్ళిపోతారు. ఇంకప్పుడే బాగి, ఏమండి మీకేం కాలేదు కదా అని అంటారు. ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు అని అడుగుతారు. పిల్లల్ని నేను రూమ్లో సేఫ్గా దాచిపెట్టాను, ఏం జరిగినా బయటికి రావద్దు అని చెప్పాను, పిల్లలు సేఫ్గా ఉన్నారు, మీకంతా బాగానే ఉంది కదా అని అంటారు. ఇంక వెంటనే బాగి చేతికి ఉన్న రక్తాన్ని చూస్తాడనమాట అమర్. నువ్వు రా బాగి అని చెప్పి బాగిని దగ్గరుండి తీసుకువెళ్ళి
ఫస్ట్ ఎయిడ్ చేస్తారు అమర్. ఇంకా అలా బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. నేను నిజంగా మీ భార్యనని గుర్తుండి మీరు నాకు ఇలా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంటుందండి అని పాపం మనసులో అనుకుంటూ, పర్లేదండి, చిన్న దెబ్బే కదా, నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే అమర్ బాగీ చేయి పట్టుకుంటారు. ఒక్కసారిగా బాగీ అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే అమర్, ఏంటి బాగీ, ఇంకా నా ఆరోగ్యం గురించి నాకెక్కడ ఏం జరుగుతుందోననే నువ్వు నేను భార్యననే విషయాన్ని కూడా దాచిపెట్టి నన్ను కాపాడాలనుకుంటున్నావా అని అడుగుతారు అమర్. ఏవండి మీరు అని అనేలోపు, నాకు గుర్తుంది బాగి, నాకంతా గుర్తుంది అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడు బాగి, నాకు గతమంతా గుర్తుంది, నేను ఏది మర్చిపోలేదు. కానీ ఎందుకు ఇదంతా చేస్తున్నాను అంటే నాకు అరుంధతిని చంపింది ఆ రాక్షసి మనోహరి అనే విషయం తెలిసిపోయింది. అది తెలిసిన తర్వాత నన్ను తను చంపాలనుకుంది. ఆ తర్వాత వదిలేస్తే నిన్ను, పిల్లల్ని కూడా చంపేస్తుంది. ఇప్పటికే నా జీవితంలో నేను ఎన్నో కోల్పోయాను. నిన్ను కూడా కోల్పోవాలని నేను అనుకోవటం లేదు బాగి, అనుకోవటం లేదు. నాకు మీ ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. అందుకే గతం మర్చిపోయినట్లు, నాకు ఎవరు గుర్తులేనట్టు నటించాను. పిల్లలు కూడా ఎంతో మెచ్యూర్డ్గా, ఎక్కడ గతం గుర్తొస్తే నేను బాధపడతానో, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందోనని అంత చిన్న వయసులోనే ఎంతో గొప్పగా ఆలోచించారు. నువ్వు కూడా నా గురించి ఆలోచించి దూరంగా ఉండిపోయావు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ మనోహరికి రానున్న కాలంలో ఏం జరుగుతుందో తన ఊహకు కూడా అందదు. తన తన చేత్తోనే తన కన్ను పొడిచేలా చేస్తాను. తన నోటితోనే నిజాలని ఒప్పుకొని బయటికి అరెస్ట్ అయి వెళ్ళేలా చేస్తాను బాగి అని అంటారు అమర్. తప్పకుండా, తప్పకుండా అండి. ఇప్పటి వరకు మనసు నిండా ఎంతో భారం ఉంది, కానీ ఇప్పుడు ఆ భారం అంతా తగ్గిపోయింది అని అంటారు. అంతే కదా మిస్ అమ్మ అని అంటారు అమర్. ఏంటండి మళ్ళీ మిస్ అమ్మ అని పిలుస్తున్నారు అని అంటారు. అవును, ఇప్పుడు నువ్వు కేర్ టేకర్వి కాబట్టి మిస్ అమ్మ అనే పిలుస్తాను మిస్ అమ్మ అని అంటారు అమర్. హో, అయితే నేను మళ్ళీ ఇంటికి కేర్ టేకర్గా మారాలన్నమాట అని అంటుంది. అవును, ఒకప్పుడు మన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో నువ్వు అలాగే మారాలి. ఆ మనోహరి నోటితో ఒప్పుకునేంతవరకు మారాలి. తను పాపం పండేంతవరకు మారాలి అని అంటారు. సరే అండి, తప్పకుండా అని నవ్వుతూ బాగి హ్యాపీగా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనోహరి, ఛ, అమర్ అమర్ తప్పించుకున్నాడు. ఆ రౌడీలని వేటాడి కొట్టాడు. వాళ్ళేమో వెళ్ళిపోయారు. హా, ఈసారైనా అమర్ చచ్చిపోతాడనుకున్నానే, కానీ ఏంటి ఇలా జరిగింది, ఇదంతా నా కర్మ అని అనుకుంటూ మనోహరి ఇంటి లోపలికైతే వస్తుంది. ఇంకా ఇంట్లోకి రాగానే బాగి చాలా కోపంగా మనోహరి వైపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగేసరికి మనోహరి చెంప చెల్లుమనిపిస్తుంది బాగి. ఒక్కసారిగా మనోహరి, ఏయ్ బాగి, ఏం చేస్తున్నావు నువ్వు, అలుసుగా ఉన్నానా అని అంటారు. ఛీ, ఇంకొక్క మాట నీ నోట్లోండి వస్తే ఏం చేస్తారో నాకే తెలీదు. అయినా నువ్వు ఆయన్ని ప్రేమించాను అన్నావు, కానీ ఆయన ప్రాణాల్ని రిస్క్లో పెట్టడానికి ఆ టెర్రరిస్టులతో మాట్లాడతావా అని అంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, నేను వాళ్ళతో మాట్లాడటం ఏంటి అని అంటారు. చంపేస్తాను నోరు తెరిచావంటే, చంపేస్తా. నాకు తెలియదు అనుకున్నావా, నాకు ఇన్ఫర్మేషన్ రాదనుకున్నావా, నీ ఫోన్ ఎక్కడెక్కడ వెళ్తుందో నాకంతా తెలుసు. నీ ప్రాణాల కోసం స్వార్థంగా హాయిని వదిలేస్తావా, మనిషివేనా నువ్వు? అవునులే, కట్టుకున్న భర్తని 6 నెలల పసి పిల్లని వదిలేసే స్వార్థపరురాల్లో వచ్చేసావు. ఇంకా నువ్వు ఎవరిని వదిలేవు, ఎవరిని ప్రేమగా చూస్తావు? నీలాంటి వాళ్ళు మృగాలతో సమానం అని అంటారు. ఇంక వెంటనే మనోహరి, నువ్వు నన్ను ఏదైనా అనుకో, కానీ నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా, త్వరలోనే నేను అమర్ని పెళ్లి చేసుకుంటాను అని అంటారు. వెంటనే బాగి నవ్వుతూ ఉంటుంది. ఏంటి, నువ్వా ఆయన పెళ్లి చేసుకుంటావా, కలలు కంటున్నావా మనోహరి అని అంటారు. కలలు కాదు, నిజం. కావాలంటే అమర్ కూడా నన్ను పెళ్ళికి ఒప్పుకుంటారు, నువ్వే చూస్తావు కదా అని అంటారు. ఆయన ఒప్పుకున్నా నీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను కదా. ఈలోపు ఆయనకి గతం గుర్తొస్తుంది, ఖచ్చితంగా నీ పాపం పండుతుంది అని బాగి మనోహరితో ఛాలెంజ్ చేస్తుంది.
ఇదంతా దూరం నుండి చూస్తూ అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాగి ధైర్యాన్ని చూస్తూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.